నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మందిలో ఈ మధ్య కాలంలో చేతులు నొప్పులొస్తున్నాయి, చేతులు తిమ్మిర్లొస్తున్నాయి, చేతుల్లో మంటలొస్తున్నాయి, లేదంటే బరువుగా అనిపిస్తుంది బాడీ అంతా, హెయిర్ ఫాల్ అవుతుంది, ఫేస్ మీద పింపుల్స్ ఒస్తున్నాయి, మెడ దగ్గర నల్ల మచ్చలొస్తున్నాయి. ఇవన్నీ కంప్లెయింట్స్ తీసుకొనొస్తుంటారు. వీటన్నిటికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? బి12 డెఫిషియన్సీ. బి విటమిన్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. నరాలలో బలానికి కావాలన్నా కూడా బి12 చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ పాడవుతుందా? పింపుల్స్ ఎక్కువొస్తున్నాయి. హెయిర్ ఫాల్ అవుతుందా? వైట్ హెయిర్ ఎక్కువొస్తుందా? 50-60% దానికి కారణాలు బి12 డెఫిషియన్సీ ఉండడం వల్ల. తిమ్మిర్లు రావాలన్నా, బాడీలో బి విటమిన్, డి విటమిన్, ఐరన్ విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫేస్ మీద పింపుల్స్ గానీ, హెయిర్ ఫాల్ రావడం గానీ, అధిక బరువు పెరిగి మళ్ళీ తగ్గడానికి మనం ప్రయత్నించినప్పుడు తగ్గి మళ్ళీ 2 రోజులు ఏదైనా తినడం వల్ల మళ్ళీ పుటాన్ అయిపోతున్నామంటే 100% మీరు బి12 టెస్ట్ చేయించుకోవాలి. చాలా మంది రకరకాల డైట్‌లు ఫాలో అవుతుంటారు. కష్టంగా వెయిట్ లాస్ అవుతారు. వన్స్ వెయిట్ లాస్ అయ్యి 2 రోజులు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు తినొచ్చామనుకోండి ఫుడ్ దానికి డబుల్ పుటాన్ అయిపోతుంటారు తగ్గిన వెయిట్‌కి. సో, బికాజ్ 2 టైమ్స్ తినడం వల్ల ఎందుకు పుటాన్? బికాజ్ ఆఫ్ బి12 డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి మెటబాలిజం చాలా లో అయిపోయి ఇదంతా ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతూ ఉంటది. సో, హెయిర్ ఫాల్ గూడా, వైట్ హెయిర్ గూడా. హెయిర్ ఫాల్ అవుతుంటది, వైట్ హెయిర్ అవుతుంటది. ఇది కామన్ సమస్య. ఇది దీనికేంటంటే 40-50% డెఫిషియన్సీస్‌లో బి12 డెఫిషియన్సీ. మనం ఎప్పుడైనా సరే చాలామంది హెయిర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తూ ఉంటారు. హెయిర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తున్నప్పుడు సప్లిమెంట్స్‌లో బి12 లేకుండా ఏ హెయిర్ ట్రీట్మెంట్ జరగదు. ఖచ్చితంగా బి12 సప్లిమెంట్ ఇచ్చేయడం, ఇంక వాళ్ళ థెరపీస్ వాళ్ళు చేసుకుంటుంటారు. సో, మనం ఫుడ్ రూపంలో తీసుకున్నామనుకోండి బి12 ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థాలు తీసుకుంటే డెఫినిట్‌గా సప్లిమెంట్స్ మీద ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, సయాటికా పెయిన్స్ అయితే వెరీ కామన్ అయిపోయాయి. వీళ్ళకి కూడా మనం వెళ్ళామనుకోండి ఫిజియోథెరపీ ఫస్ట్ బి12 ఇంజెక్షన్ ఏసేస్తాం. ఫిజియోథెరపీ చేస్తాం. డెఫినిట్‌గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఆహార రూపంలో వాళ్ళు తీసుకోనప్పుడు మనం సప్లిమెంట్ రూపంలో ఎళ్ళాల్సొస్తుంది. ఆ సప్లిమెంట్ మీద ఆధారపడే బదులు మంచిగా ఫుడ్ తీసుకుంటే సరిపోతది గదా! అంటున్నా నేను. కాబట్టి ఇలాంటి ఏ కంప్లెయింట్స్ ఉన్నా బి12 డెఫిషియన్సీ. బి12 మనం సప్లిమెంట్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో తీసుకోవాలంటే 100% సింఘాడా ఫ్రూట్ అంటారు. సింఘాడా ఫ్రూట్ అంటే బయట నల్లగా ఉంటది. లోపల తెల్లగా ఉంటది కండలాగా. మనకు చాలా ప్లేసెస్‌లో ఈ మధ్య దొరుకుతుంది. సింఘాడా ఫ్రూట్ అంటారు. లేదనుకోండి సింఘాడా ఫ్రూట్ దొరకలేదనుకోండి మఖానా అంటారు తెలుసా? పూల్ మఖానా, తామర గింజలంటారు. అవి కూడా కామన్‌గా చాలా చోట్ల దొరుకుతున్నాయి. ఈ 2 చాలా చాలా మంచిది. బలం గూడా మంచిది. లేదనుకోండి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు ఒక లిస్ట్ రాసేసుకోండి. మఖానా, పూల్ మఖానా వీటన్నిటిని సమపాలంలో తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని ప్రతిరోజు ఇడ్లీ చేస్తామా, ఇడ్లీ బ్యాటర్‌లో ఒక 2, 3 స్పూన్లు కలిపేసుకొని ఇడ్లీ బ్యాటర్‌లో ఇడ్లీ చేసేసుకోండి. దోస బ్యాటర్స్‌లో ఏసుకోండి. లేదంటే జావ చేస్తున్నామా రాగి గంజి, రాగి గంజిలో ఐరన్ ఎక్కువుంటది. మంచి బలం గూడా, నరాలు గూడా చాలా స్ట్రెంత్ రాగి పిండి. ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు రాగి పిండి ఎయండి. బాగా కలపండి. ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా ఇవన్నిటిని పౌడర్ చేసుకొని ఇవి 2 స్పూన్లు ఈ జావ పౌడర్‌లో కలిపేసుకొని జావ తీసుకోండి మంచిగా. నమిలి తినడం వల్ల టీత్ స్ట్రాంగుంటాయి. బి12 సప్లిమెంట్ గూడా ప్రాపర్‌గా మన బాడీకి అందుతది. ఇలాంటి ఫుడ్ ఆకుకూరలు గూడా తోటకూర ఎక్కువ తీసుకోండి. బి12 ఎక్కువుంటది. బచ్చల కూర ఎక్కువ తీసుకోండి. మునగాకు తీసుకోండి. ఇంక వెజిటబుల్స్‌కొచ్చేస్తే బీరకాయ గానీ, సొరకాయ గానీ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మునగాకు, మునక్కాయలు గూడా. వీటన్నిటిలో ప్రాపర్ విటమిన్ బి12 ఎందులో ఉండదంటే అది తింటున్నాం, ఇది రోజు తింటున్నారా అంటున్నా నేను. ఒక్కసారి డెఫిషియన్సీ ఉంటే ప్రతిరోజు మనకి బి12 ఎందులో అయితే రిచ్ ఉంటదో అది ప్రతిరోజు ఒక 20 రోజుల వరకు తీసుకోండి. బోర్ కొట్టినా పర్లేదు. సప్లిమెంట్ ప్రాపర్‌గా మన బాడీకి అబ్సార్ప్షన్ స్టార్ట్ అయింది. యుటిలైజేషన్ స్టార్ట్ అయింది. సో, అప్పుడు మనకి స్లోగా నార్మల్ ఫుడ్‌లో తీసుకుంటున్నా గూడా ఈ అబ్సార్ప్షన్ ప్రాపర్‌గా ఉంది కాబట్టి అట్‌లీస్ట్ మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఒక 2% తక్కువున్నా ఉంది గదా! సో, అది స్లోగా మనం నార్మల్ తీసుకుంటున్న ఫుడ్‌లో పెంచుకుంటా పోతుంటే సరిపోతుంది. కొంతమంది ఉండాల్సిన దానికంటే 20% కూడా ఉండట్లేదండి బాడీలో. టెస్ట్‌లు చేయించుకొనొస్తే 30, 40 ఉంటుంది బి12. ఎందుకు రావు బాడీ పెయిన్స్ ఇవన్నీ? సప్లిమెంట్స్‌ని నేను ఫుడ్ రూపంలో చాలా చెప్పాను వీడియోస్‌లో. అండ్ స్పెషల్లీ ఈ వీడియో చూస్తే సరిపోతది. అన్నీ క్లియర్‌గా చెప్తున్నాను మీకు. ఆకుకూరలు తీసుకోండి, మునక్కాడలు తీసుకోండి, సొరకాయ, బీరకాయ కర్రీస్ రెగ్యులర్‌గా తీసుకోండి. పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో రిచెస్ట్ విటమిన్ బి12 ఉంటది. రెగ్యులర్‌గా తీసుకోండి. హెల్తీగా ఉండండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ తింటున్నామా? ఇవన్నీ బాడీకి అంటాలా? అబ్సార్ప్షన్ స్టార్ట్ అవ్వాలా? అట్‌లీస్ట్ ఇవన్నీ చేయాలంటే మనం 1 అవర్ యోగా చేసుకోవాలి. లేట్‌గా తినడం, గ్యాస్ ఫార్మ్ అయిపోవడం, పుల్లటి తేన్పులు రావడం, మళ్ళీ అంత కాస్ట్‌లీ ఫుడ్‌లు, హెల్తీ ఫుడ్‌లు తెచ్చి పొట్టలోకేయడం. ఈ పసరులోకి కలిసిపోయి మొత్తం డైజెషన్ ఇంప్రూవ్స్. డైజెషన్ లేక పసరు పడిపోయి ఇండైజెషన్, బ్లోటింగ్ ఇవన్నీ వస్తుంటాయి. మీకొక్కటే చెప్తాను టైంకి తినండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 7:30-8:30 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. 12:30-1:30 మధ్యలో లంచ్ అయిపోవాలి. ఈవినింగ్ డిన్నర్ 7-7:30 మధ్యలో. 6:30-7:30 మధ్యలో డిన్నర్ చేయాలి. పడుకోవడానికి 3 అవర్స్ ముందు అట్‌లీస్ట్ మనం స్టమక్‌లో ఇంకేం ఎంప్టీ ఉండాలి లైట్‌గా.
ఇలా ఫుడ్ కరెక్ట్‌గా తింటూ దాంట్లోకి ఈ బచ్చల కూర, తోటకూర, మునగాకు, మునక్కాయలు, వెజిటబుల్స్‌లో అండ్ నట్స్‌లోకొచ్చాక పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, సింఘాడా ఫ్రూట్ కూడా మంచి రిచెస్ట్ విటమిన్ బి12 ఉంటది. దొరికితే ఈ మధ్య దొరకట్లేదు అంటున్నారు. సీజనల్ వైస్‌గా వస్తదది. దొరకకపోతే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే కాదు. వాల్‌నట్స్ తీసుకోండి, పిస్తా తీసుకోండి. వీటన్నిటిని పౌడర్ చేసుకొని ఇడ్లీలోకి, బ్యాటర్‌లోకి డైలీ తినే బ్రేక్‌ఫాస్ట్‌లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా మంచిగా ఫుడ్ తీసుకోండి. 1 అవర్ యోగా చేసుకోండి. వన్స్ ఈ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇవన్నీ పెరుగుతూ ఉంటే డెఫినిట్‌గా మీ హెయిర్ ఫాల్ గాని అండ్ చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ ప్రాబ్లమ్ అండి. చిన్న పిల్లలు 1, 2 ఇయర్స్ పిల్లల్ని తీసుకొస్తున్నారు. వైట్ హెయిర్ వస్తుంది. మా పిల్లోడు నిద్రపోవట్లేదు. మా పిల్లోడు టీత్‌లో ప్రాబ్లమ్. మా పిల్లోడు ఏదో పడ్డాడు. అబ్బాయి రికవరీ అవ్వడానికి 6 మంత్స్ పట్టేసింది. ఈ ఇమ్యూనిటీ తక్కువైపోయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్లే వస్తున్నాయి ఇవన్నీ. వీటన్నిటిని ఫుడ్ రూపంలో మనం ప్రాపర్‌గా ఇచ్చేసామనుకోండి డెఫినిట్‌గా డెఫిషియన్సీస్ పోతాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విని ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఫస్ట్ మీరెళ్లి టెస్ట్ చేయించుకోండి. ఈ కంప్లెయింట్స్ ఏవి కనపడినా కూడా బి12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఇందులో మూడిట్లో తక్కువ ఏదైనా ఉన్నాయనుకోండి బి12 100% తక్కువ ఉంటది. తక్కువ ఉంటే ఈ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో కూడా పోమోగ్రానేట్ దానిమ్మకాయ ఎంత మంచిదండి. నరాల తిమ్మిర్లు, బలహీనత, వైట్ హెయిర్ సమస్యలు, శరీరంలో నీరసం ఇవన్నీ తగ్గడానికి కూడా పోమోగ్రానేట్ పనిచేస్తది. పోమోగ్రానేట్ తెప్పించుకోండి. డైలీ దానిమ్మకాయ తెచ్చుకోండి. దానిమ్మకాయలో ఒకటే స్పెషాలిటీ ఉంటది. ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళైనా సరే దానిమ్మకాయ తీసుకోవచ్చు. మీకు డయాబెటిస్ ఉన్నా తీసుకోవచ్చు. చాలామంది డయాబెటిస్ ఉండేవాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తినొద్దు, కొన్ని ఫ్రూట్స్ తినాలి అంటుంటారు. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినొద్దు అంటుంటారు. ఎసిడిటీ ఉన్నవాళ్ళు కొన్ని తినాలి, తినొద్దు. బట్ ఈ ఫ్రూట్ దానిమ్మకాయలో ఉన్న శ్రేష్టకరమైనది అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా తినొచ్చు. అన్నిటికి బెస్ట్ సొల్యూషన్ దానిమ్మకాయ. కాబట్టి 1 అవర్ యోగా చేసుకోండి. ఫ్రూట్స్‌లో దానిమ్మకాయ రెగ్యులర్‌గా తీసుకోండి. వెజిటబుల్స్‌లో నేను చెప్పిన ఆకుకూరలు తీసుకోండి. నట్స్‌లో ఈ నట్స్ అన్ని తీసుకోండి. 100% చెప్తున్నాను. బి12 సప్లిమెంట్ తక్కువ ఉంటే టెస్ట్ చేయించుకొని నేనిప్పుడు చెప్పిన మోతాదులో టైంకి తినడం అండ్ రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ తర్వాత మీరెళ్లి టెస్ట్ చేయించుకోండి బి12 టెస్ట్. బి12 టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బాడీలో ఉన్న కంప్లెయింట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. అధిక బరువు ఉంటే బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు టైంకి తింటున్నాం కాబట్టి. నరాలలో తిమ్మిర్లు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటే కంట్రోల్ అవుతాయి మనకి. ఎన్నో రకాల సమస్యలు టక్ 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 అని పోతూ ఉంటాయి మనకి. కాబట్టి బి12 డెఫిషియన్సీ వల్ల ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. సో, ఫుడ్ ఇంటేక్‌లో ఇలాంటివన్నీ తీసుకోండి. అండ్ వాటర్ బాగా తాగండి. 1 అవర్ యోగా చేసుకోండి. 100% మీరు హెల్తీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఏ రకమైన కంప్లెయింట్స్ రావు. ఖచ్చితంగా చేయండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.